వాళ్ళు ప్రచారం చేసుకుంటూ రాంబాబు గారి మీదకి దాడి చేయడానికి వచ్చారు. ఆ దాడి చేసే ప్రయత్నంలో ఆయన చాలా అసభ్యంగా సంబోధించడం జరిగింది, మహిళలతో సహా. అంటే మినిస్టరు, ఎక్స్ మినిస్టర్ అనేది కూడా లేకుండా ఏదైతే ఆయన అన్నారో పదజాలం, అలాంటి పదజాలాన్ని ముందుగా వాళ్ళు ప్రయోగించి రెచ్చగొట్టడం జరిగింది అంబటి రాంబాబు గారిని. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నేను అలా అనుండాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, నేను అంది నా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను, అయినప్పటికీ నేను అలా అనుండాల్సింది కాదు అని చెప్పి ఆయన మాట్లాడారు. నేను లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన మామూలుగా ఆయన హిస్టరీ చూసుకుంటే కూడా ఆయన ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడరు. ఎప్పుడూ ఏంటంటే చాలా కఠినంగా ఘాటుగా సమాధానాలు చెప్తారు తప్పితే లాజిక్తో అసభ్యకరమైనటువంటి ఇది ఉండదు. ఒకవేళ చేసినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పే దమ్ము ఎంతమంది రాజకీయ నాయకులకు ఉంటుందండి? అలాంటి దమ్మున్న నాయకుడు అంబటి రాంబాబు గారు. అది అలా ఉంచగా అసలు ఇంటి మీద దాడి లీగల్గా, ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది, ఒక లా అండ్ ఆర్డర్ ఉంది, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అది ఫేస్ చేస్తానని చెప్తున్నారు కదా. ఎమ్మెల్యేని డైరెక్ట్ ఫీల్డ్లోకి రావటం, కుటుంబ సభ్యులు ఫీల్డ్లోకి వచ్చేటం చూస్తారు. అసలు దురదృష్టం అండి. ఒక మహిళా ఎమ్మెల్యే, ఆవిడ వెనకాల వందలాది మహిళలు, వాళ్ళు వచ్చి మహిళలు ఇంట్లో ఉన్నారని తెలిసి, రాంబాబు గారు ఆఫీస్లో ఉన్నారు, అది అందరికీ తెలుస్తుంది, అక్కడ బయట ప్రెస్కి తెలుస్తుంది, వస్తున్నటువంటి కార్యకర్తలకు తెలుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉంటారండి? లేడీసే కదా ఉంటారు. మరి వచ్చిన వాళ్ళు లేడీస్, వాళ్ళ వెనకాల వందలాది మంది లేడీస్, వాళ్ళు వచ్చి ఆవిడ చెయ్యిలా ఎత్తితే వాళ్ళు ఆపుతున్నారు, చెయ్యి దించితే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆవిడ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళే కదా. మహిళల మీద అటాక్ ఇది. ఇప్పుడు స్త్రీలు ఉన్నారని తెలిసి కూడా దాని మీద మూకుమ్మడిగా మగవాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చేసి బూతులు తిడుతూ, చాలా అసభ్యంగా కుల ప్రస్తావన తీసుకొస్తూ, దానికి మళ్ళీ బూతులు జోడించి ఆడవారిని తిడుతూ ఆ రకంగా సంబోధిస్తూ మొత్తం ఇల్లంతా పగలగొట్టారు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు, ఎంట్రీ ఇవ్వడం. 9 గంటల పాటు జరిగిన విధ్వంసం అంటారు నిజమే. అసలు రాత్రి చూస్తే కొంతమంది కార్యకర్తలు కూడా మాట్లాడడం, వాళ్ళు అసలు మేము బయట పడతామా బతుకుతామని చెప్పి అన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే హత్యాయత్నం అనుకోవచ్చు. అసలు ఒక విధంగా కాదండి, ఇది హత్యాయత్నమే. ఎందుకంటే వాళ్ళు క్షణికావేశంలో ఉంటారు. వాళ్ళు వచ్చి హత్య చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఎవరున్నారు? పోలీసు వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అల్లరి మూకల యొక్క భావోద్వేగాల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కంట్రోల్ చేయలేకపోతున్నారంటే ఏంటి? కావాల్సి కంట్రోల్ చేయకుండా దానికి అనుమతిస్తా ఇండైరెక్ట్గా వాళ్ళు చేయడం అనేది, పోలీసులు అలా చేయడం దురదృష్టం. అది అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనమాట స్టేట్లో. కూడా కనీసం చీకట్లో, చెమ్మ చీకట్లో బగ్గిపోయాము అని చెప్పని కార్యకర్తలు కూడా చెప్పారు. ఎలా ఉంది పరిస్థితి? భయానక పరిస్థితి నెలకొందంటారు. చాలా భయానకమైన పరిస్థితి. ఎంత ఇదంటే ఇంట్లో ఎవరు జెంట్స్ లేరు, కేవలం లేడీసే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అని తెలిసి కూడా మగవారిని మాత్రమే పంపించి మొత్తం పగలగొట్టించడం అంటే, లోపలికి ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయడం అంటే, లోపలికి ఎంట్రీ అయితే ఏంటండి? వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకుని లోపల ఎంట్రీ అయితే వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేస్తారు? ఆడవాళ్ళు మేము కంట్రోల్ చేయగలమా? మరి ఇది క్లియర్ కట్గా హత్యాయత్నమే కదా. ఆయన మీద హత్యాయత్నం క్లియర్గా, ఆడవారి మీద కూడా హత్యాయత్నమే ఇది, అంతే. కేవలం ఆయన ప్రశ్నిస్తున్నారు, పరిధి విమర్శిస్తున్నారని చెప్పి టార్గెట్ చేశారంటారా? ఆయన నిజం మాట్లాడతారండి, ధైర్యంగా చెప్తారు. తప్పు చేస్తే కూడా ధైర్యంగానే వెనక్కి తీసుకుంటానని చెప్తారు. అలాంటి నాయకుడు అనేది అందరికీ తెలుసు, అసభ్యకరంగా మాట్లాడే మనిషి కాదు. ఒకవేళ ఏదైనా వాళ్ళకి అట్లా అనిపించినా నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని కూడా ఆయన చెప్తున్నారు. లీగల్గా నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయం దాని పని అది చేసుకుపోతుంది కదా. వీళ్ళు ఈ రకంగా దాడులు చేయించాల్సిన అవసరం లేదు కదా, గుండాయిజం, రౌడీయిజం చేసి. ఇది గవర్నమెంటా? ఇది మంచి ప్రభుత్వానికి నిదర్శనమేనా? ఇది ఈ రకంగా లేడీస్ మీద అటాక్ చేసి, హౌస్లో లేడీసే అటాక్ చేసి, గల్లా మాధవి గారే మహిళల్ని పోగేసి తీసుకొచ్చి ఆవిడ ఆధ్వర్యంలో మగవారిని పంపించి స్త్రీలున్న ఇంటి మీదకి ఈ రకంగా పగలగొట్టించడం అనేది, ఇది హత్యాయత్నం కదా. స్త్రీల మీద కూడా చేసిన హత్యాయత్నమే ఇది. ఆయన మీద అనేది క్లియర్ కట్గా అందరికీ తెలుస్తున్న విషయమే.